జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ రోహింగ్యా ముస్లింలు అని చెప్పేసి వీళ్ళ గురించి మీరు చాలాసార్లు వినుంటారు. మనమే ఆర్టికల్స్లో వీళ్ళ గురించి కొన్ని వందల సార్లు రాసి ఉంటాం, వీళ్ళకి సంబంధించిన న్యూస్. అట్లాగే వీడియోలు కూడా చేసాం. కానీ వీళ్ళకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్తో వచ్చిన చూస్తున్నారు కదా, హెడ్లైన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకేసారి 200 మంది రోహింగ్యాలు అయితే చనిపోయినారు. కానీ దీన్ని ఏ విధంగా చెప్పాలా అంటే, వీళ్ళ మీద జాలి చూపించాలా అంటే ఇంకా అది వేరే రకం. లేదు చూడబోతేనేమో 200 మంది చనిపోయినారంటే ఒక విధంగా అయితే, ఒక సాటి మనిషిగా ఏంటంటే కొంచెం జాలి దయ అనేది బాధ అనేది ఉంటుంది. కానీ ఏదైతే విషయం అయితే మీకు చెప్తా, ఎవరు కూడా దయచేసి ఈ వార్తను ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా న్యూస్ అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తే, మన దక్షిణాసియాకు ఈ రోహింగ్యాలు అయితే పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయినారు. అసలు వీళ్ళ మాతృభూమి ఏందో వీళ్ళకి కూడా తెలియదు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనకు మాతృభూమి ఏంది? భరతమాత. ఈ భారతదేశం మన మాతృభూమి. కానీ వీళ్లకు ఈ మాతృభూమి ఏందో కూడా వీళ్ళకి తెలీదు. కానీ అన్ని దేశాల్లో దూరేందంటే, ఆయా దేశాలలో వీళ్ళు నానా రకాలుగా అన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకు గల కారణం వీళ్ళ మత పిచ్చి ఒకటైతే, వీళ్ళు అదేందన్నట్టు పాకిస్తాన్ వాళ్ళే నేను వీళ్ళకంటే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. తిండికి తికాణా లేకపోయినా అసలు అష్టదరిద్రాలతో అల్లాడిపోతా ఉన్నాయి కూడా బీభత్సమైన మత పిచ్చి. ఇంకొకటి అనబోతే విపరీతమైన జనాభా పెరుగుదల. వీళ్ళు ఒక్కొక్క కుటుంబంలో కనీసం 10 నుంచి 20 మంది పిల్లలను అంటారు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళ పరిస్థితి ఏందో. మళ్ళా పనిచేసేదానికి తిండికిలే. దీంతో ఏంటంటే వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇంకా భస్మమేయా, ఇంకా ఊరికేనేలే, ఇంకా బతుకులే. చివరికి దిక్కుమాల బంగ్లాదేశ్ కూడా ఈ రోహింగ్యా ముస్లింలను తమ సమాజంలో కలుపుకోకుండా దూరంగా పెట్టింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన పాలకులు ఉన్నారు కదా ఇక్కడ కొంతమంది, మన ప్రతిపక్ష పార్టీలను ఇండియా కూటమి ఉంది కదా, ఏది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, వాళ్ళు ఏంటంటే ఈ చొరబాటుదారు రూపంలో వస్తే రోహింగ్యాలకు చివరికి ఏంటంటే మన హైదరాబాద్లో కూడా వాళ్ళకు ఆధార్ కార్డులు చేయించి, రేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళకు వాటర్ కార్డులు ఇప్పించి, ఈ విధంగా వీళ్ళు దేశవ్యాప్తంగా ఈ రోహింగ్యాలు మన భారతదేశంలో కూడా తెస్టేసుకొని కూర్చుంటారు. చూడండి మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో. వీళ్ళందరినీ కూడా వెతికిబెట్టి ఒక్కొక్కరినైతే తరమాల్సిన అవసరం ఉన్నది దేశం నుంచి. చాలా ప్రమాదం వీళ్ళ వల్ల మన దేశానికి. అసలు బంగ్లాదేశ్ వాళ్ళే వీళ్ళు వచ్చేదాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రోహింగ్యా ముస్లింల కోసం బంగ్లాదేశ్ ఏంటంటే ప్రత్యేకంగా ఈ డిటెన్షన్ సెంటర్లు అయితే నడుపుతుంది. నిజానికి ఈ రోహింగ్యా ముస్లింలు చాలా డేంజరు. మామూలుగా డేంజర్ అయితే కాదు. వీళ్ళు ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడు మన చుట్టూ ఉన్నారు కదా భారతదేశంలో ముస్లింల, ఈ ముస్లింలు వీళ్ళు కూడా పోలేరు. అంటే ఓళ్ళు ముస్లింలే, వీళ్ళు ముస్లింలే, కానీ ఓళ్ళు ఉండే ఏరియాలోకి వీళ్ళు కూడా పోలేరు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఓళ్ళు ఎంత దుర్మార్గమైన మనస్తత్వం ఉండేవాళ్ళు. దాడులు చేయడం, ఈ బెదిరింపులకు దిగడం, హత్యలు చేయడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అసలు క్రైమ్ అంటే వాళ్ళకి లెక్కేలే. అంటే దిక్కు దివానంలే. వాళ్ళ మాతృభూమి అంటే వాళ్ళ దేశం ఏదో వాళ్ళకే తెలియదు. ఈ రోజు ఉంటారు, రేపు అంటారు, వాళ్ళకే తెలియదు. ఎన్ని కావాలంటే అన్నీ చేస్తారు. అట్లా మంచి చెడు విచక్షణ అనేది వీళ్ళకి ఉండదు. అసలు అవి ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. మీకు అర్థమవుతుందా? అసలు ఈ విచక్షణ మంచి చెడు అనేది ఎందుకు కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. వీళ్ళు దాదాపుగా అందరూ కూడా నిరక్షరాస్యులే. అంటే ఎవరు కూడా వీళ్ళలో చదువుకునే వాళ్ళు ఉండరు. 90% ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువే. వీళ్ళను అరాచకవాదులుగా పిలుస్తూ ఉంటారు. అయితే నిజానికి ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్లో అయితే ఎక్కువగా ఉంటారు. మయన్మార్ అనేది ఒక బౌద్ధులకు, అంటే ఈ బౌద్ధ మతస్థులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన దేశం అది. సహజంగానే హిందువుల్లాగా ఈ బౌద్ధ మతస్థులు కూడా ఎవరి జోలికి పోకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోహింగ్యా ముస్లింలు బౌద్ధులతో కూడా ఈ గొడవలు పెట్టుకొని వాళ్ళతో ఏంటంటే ఇంకా కయానికి కాలు దూనారు. అంటే వాళ్ళతోనే గొడవలు పెట్టుకున్నారు. అసలే ఈ బౌద్ధ మతస్థులు అంటే హిందువులేనేమో, వాళ్ళకంటే ఇంక వాళ్ళు శాంతి అని చెప్పేసి వాళ్ళు వేరే రకంలో ఉంటారు. దీంతో ఈ మయన్మార్లోని బౌద్ధులంతా కలిసికట్టుగా పనిచేసి ఈ రోహింగ్యా ముస్లింలు అయితే తన్ని వీళ్ళనైతే ఒక మూలక నెట్టేసినారు. అస్సలు రోహింగ్యాలను అయితే ఉచ్చబోపించారు వాళ్ళు. ఎవరు? ఈ మయన్మార్లోని బౌద్ధ మతస్థులంతా కూడా. ఇక నిన్న ఒక పడవలో ఈ 200 మంది ఏంటంటే ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కు ప్రయాణమైనారు. ఏది? వలసలు పోయేదానికి. సముద్ర మార్గ మధ్యంలో ఉండగానే, అంటే ఇంకా పూర్తిగా వాళ్ళు అనుకునే గమ్యాన్ని కూడా వాళ్ళు చేరలా. నడి సముద్రంలో ఉండగానే ఒక గుర్తు తెలియని డ్రోన్ ఒకటి వచ్చి ఈ రోహింగ్యాలు ప్రయాణించే పడవ మీద వచ్చి పడింది. ఇంకా చూడండి, అంతే. పడవలోని మొత్తం 200 మంది రోహింగ్యాలు అయితే సముద్రంలోనే అట్టే మునిగిపోయి చచ్చిపోయినారు. అదేయా విషయము. అయితే ఈ డ్రోన్ దాడిని మీరు చేసినారని చెప్పేసి బంగ్లాదేశ్ ఒక పక్క,
మయన్మార్ ఒక పక్క, ఈ 2 దేశాలు కూడా కొట్టుకుంటున్నాయి. అయితే మయన్మార్ నుంచి వస్తున్న ఈ 200 మంది రోహింగ్యా ముస్లింలను సాటి ముస్లిం దేశమైన బంగ్లాదేశ్ ఆర్మీనే చంపుంటుందని చెప్పేసి అందరూ కూడా అనుమానిస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో మనకేం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు కదా. బంగ్లాదేశ్లో హిందువులను అయితే ఊచకోతలకు వస్తున్నారు. చిన్న పెద్ద ఆడ మొగ తేడా, ముసలోళ్ళు ఏం తేడా చూడడంలే. అట్లాంటిది అది అయినా ఏంది ముస్లిం దేశం. వాళ్ళు మన వాళ్ళని ఎందుకు చంపుతున్నారు, మనోళ్ళు హిందువులని. ఆ వచ్చే రోహింగ్యాలు ఎవరు, వాళ్ళు ముస్లింలు. అట్లాంటి బంగ్లాదేశే వాళ్ళ మీద డ్రోన్ అటాక్ చేసిందంటే ఇంకా వాళ్ళు ఎంత దుర్మార్గులో మనం అందరం ఆలోచించుకోవచ్చు. అలాంటి రోహింగ్యాలు మన దేశంలో కూడా ఉన్నారు చొరబాటుదారుల రూపంలో. ఏది ఈ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళంతా వాళ్ళ మద్దతు పలికి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళకి అన్నీ చేపించి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంటే సావుని తీసుకొచ్చి ప్రమాదాన్ని తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెట్టుకోవడం. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఎంత వీలైతే అంత తొందరగా ఈ బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ రోహింగ్యాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి అయితే తరవాల్సిన అవసరం ఉండాలి. నాయన బాధ్యతాయుతంగా ఏదైనా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీళ్ళు మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు రోహింగ్యాలు లేకపోతే వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన వాళ్ళు ఉంటారు, ఏది ఈ జాతివాదులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసికట్టుగా పోయేసి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. నాయన వాళ్ళు ఎవరో వచ్చి ఉన్నారు, చూడబోతేనేమో వాళ్ళు ఏదో అనుమానంగా ఉన్నది, వాళ్ళ వల్ల ఏ ప్రమాదం వస్తుందో ఏమో, దానివల్ల పోలీసులు కూడా తలనొప్పే, ఏది వాళ్ళు ఏదైనా క్రైమ్ కన్నా పాల్పడితే. కాబట్టి మీ దృష్టిలో అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే ఒక బాధ్యత కలిగిన భారతీయ పౌరులుగా పోయి స్టేషన్లో 10 మందితో కలిసిపోయి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీ ఏరియాలో అయితే ఈవిడు మన దేశంకు సంబంధించిన వాడు కాదు అని మీకు ఆ డౌట్ అనేది వచ్చినప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండిద్దు. అది చెప్పేది. ఎందుకంటే అది మన కోసం, మన దేశ భవిష్యత్తు కోసమే. అర్థం చేసుకోండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అది నోటిఫికేషన్ ఆన్లో ఉంటే మేము అందించే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది కామెంట్లు కూడా పెడతారు, చూస్తున్నాను నేను, అన్న మీ వీడియోలో మాకు అన్ని నోటిఫికేషన్ రాలేదంటే మీరు ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ ఆన్లో ఉన్నాయంటే తప్పనిసరిగా మీకు అన్ని వీడియోలు మీకు వస్తాయి. అది మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.